ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 14. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వరుణ్ నెమ్మదిగా అమృత నుండి చీరని వేరు చేసి అమృత హృదయం దగ్గర తన తలని నిలపగానే అమృత వెంటనే వరుణ్ తలని తన హృదయంకి ఆదుముకుంటుంది. వరుణ్ వెచ్చటి ఊపిరి తన ఎద సంపతికి తగులుతుంటే అమృతలో కోరికల వేగం పెరుగుతుంది. వరుణ్ కొన్ని నిమిషాల తర్వాత నెమ్మదిగా తల పైకెత్తి అమృత వైపు చూస్తాడు. అమృత తన వైపు చూస్తూ ఉండటం చూసి మరొకసారి అమృత పెదవులని అందుకుని అక్కడ నుండి అమృత నడుముపై చిరుముద్దులిస్తుంటే అమృత హృదయం ఎగిసెగిసి పడుతుంది. కొన్ని క్షణాల తర్వాత వరుణ్ అమృతని తన వైపుకి తిప్పుకొని అమృతని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. వరుణ్ సైలెంట్గా ఉండేసరికి అమృతకేమీ అర్థం కాదు. నెమ్మదిగా తల పైకెత్తి వరుణ్ వైపు చూస్తూ ఉంటే పడుకో అమృత అని వరుణ్ జోకొడుతుంటే అమృత ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ సార్ అని అమృత చిన్నగా అంటుంటే ఏంటి అని వరుణ్ చిన్నగా నవ్వుతూ అమృత పెదవులపై ముద్దు పెట్టుకోగానే నన్ను ఇప్పుడే ఈ క్షణమే మీ సొంతం చేసుకోండి వరుణ్ సార్. నన్ను తాకిన మొట్టమొదటి వ్యక్తి మీరే అయి ఉండాలి. నాతో కలిసిన మొట్టమొదటి వ్యక్తి మీరు మాత్రమే అవ్వాలి. చివరి వ్యక్తి కూడా మీరే అవ్వాలి అని అమృత వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చిన్నగా అంటుంటే ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో టెన్షన్లో ఉన్నావని నేను కొంచెం నా లిమిట్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళాను. నువ్వేంటి ఏదేదో మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకున్నాక ఎలాగో నా సొంతం అవుతావులే అని వరుణ్ నవ్వుతూ అంటుంటే వరుణ్ సార్ ప్లీజ్, ఒక అమ్మాయిగా ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను. నాకు మీరు కావాలి వరుణ్ సార్ అని అమృత అనగానే రేపు మాట్లాడుకుందాం కానీ పడుకో అని చెప్పి వరుణ్ ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి అమృతని చిన్నగా జోకొడుతూ ఉంటాడు. అమృత కంట్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. మీరు నన్ను ఎప్పటికీ మోసం చేయలేరు వరుణ్ సార్. మీరు ఒక మోసగాడైతే ఈ పాటికి నన్ను ఎప్పుడో మీ సొంతం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా నేను ఇలా ఉన్నా కూడా మీరు మీ లిమిట్ని క్రాస్ చేయకుండా నేను అడిగినా కూడా మీరు స్టెప్ తీసుకోవడం లేదంటే ఇంకా మిమ్మల్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? నా వల్ల కావడం లేదు వరుణ్ సార్. మీరు లేకుండా నేను బ్రతకలేను. అలా అని నేనేమన్నా చేసుకుంటే ఆ విజయ్ తప్పకుండా ఆ ఫైల్ని కోర్టులో సబ్మిట్ చేస్తాడు. జీవితాంతం ఈ అమృత చస్తూ బ్రతకాల్సిందే అని అమృత వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ ఇంకా వరుణ్కి దగ్గరగా జరిగి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. అమృత పడుకున్న తర్వాత వరుణ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి అమృత వైపు చూస్తాడు. తర్వాత వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ అమృతని నెమ్మదిగా తనపైకి తెచ్చుకుని అమృత చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ అవుతుండగా అమృతకి మెలకువ వస్తుంది. తన చెవికి ఏదో సౌండ్ వినిపిస్తుంటే అమృత నెమ్మదిగా కళ్ళు తెరవగానే తను వరుణ్పై పడుకుని ఉండటం చూసి మొదటగా అమృతకి ఏమీ అర్థం కాదు. తర్వాత నెమ్మదిగా అమృతకి రాత్రి జరిగింది మళ్ళీ గుర్తుకు రాగానే తన కంట్లో కన్నీళ్లు చేరుతాయి. అమృత కొంచెం పైకి జరిగి వరుణ్ నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకోగానే వరుణ్కి మెలకు వచ్చి కళ్ళు తెరుస్తాడు. తనకి అత్యంత చేరువలో ఉన్న అమృత ఫేస్ చూడగానే చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ రా. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత నీ ఫేస్ని చూశాను. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు అవుతుంది అని వరుణ్ నవ్వుతూ అంటుంటే అమృతకి మాత్రం దుఃఖం పొంగుకొస్తుంది. అవును, మీ లైఫ్లో మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకంటే ఈ దురదృష్టవంతరాలి ఫేస్ని చూశారు కదా. వాడు ఆ టెండర్ని లీక్ చేశాడని మీకు ఎలా చెప్పాలి వరుణ్ సార్? ఇప్పుడు టెండర్ ఆ సందీప్ కంపెనీకి వెళ్తుంది. నిజం తెలిసినా కూడా నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నన్ను జీవితంలో క్షమించకండి వరుణ్ సార్ అని అమృత ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన హృదయంపై పడిన పెదవుల స్పర్శకి అమృత పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. అమ్ము అని వరుణ్ చాలా ప్రేమగా పిలిచేసరికి అమృత టక్కున కళ్ళు తెరిచి వరుణ్ వైపు చూస్తుంది. నువ్వు మరి ఇలా ఉంటే చాలా కష్టంగా ఉంది అమ్ము అని వరుణ్ పొంగిన ఎద సంపదపై తన పెదవులని అటు ఇటు ఆడిస్తుంటే
అమృతకి తన గొంతు తడారిపోతూ ఉంటుంది. వరుణ్ సార్ అని అమృత చాలా నెమ్మదిగా పిలుస్తుంటే వరుణ్ అమృత హృదయంపై చిన్నగా బయటివ్వగానే అమృత కళ్ళు ఓపెన్ చేసి చిరుకోపంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ చిన్నగా ఐబ్లింక్ చేసి తనిచ్చిన బైట్ పైన నెమ్మదిగా తన పెదవులతో తడిముద్దు పెట్టగానే అమృత గట్టిగా వరుణ్ని హక్ చేసుకుంటుంది. తనకి వరుణ్తో అలాగే జీవితాంతం గడపాలని అనిపిస్తుంటే తన కోరికలన్నీ ఈ రోజుతో ముగిసిపోతున్నట్టు, తన జీవితం ఈ రోజుతో అంతమైపోతున్నట్టు అనిపిస్తుంటే అమృత బాధగా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అమ్ము, నువ్వు ఇలాగే ఉంటే ఈ క్షణమే మన ఫస్ట్ నైట్ జరిగేటట్టుంది. అసలు ఈరోజు టెండర్ వేయాలి. ఈ టెన్షన్ అయిపోయిన తర్వాత వెంటనే మనం పెళ్లి చేసుకుందాం, ఏమంటావ్ అని వరుణ్ అమృత మెడవంపులో తన పెదవులని నిలిపి ముద్దులు పెడుతుంటే అమృత వరుణ్ణి దూరం జరపలేకపోతుంది. ఇంతకాలం వరుణ్ తనకి చాలా దూరంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు సడన్గా వరుణ్ తనకి ఇంత దగ్గరగా ఎలా అవుతున్నాడో అమృతకి అర్థం కాదు. కానీ ఆ మధురమైన క్షణాలని తను దూరం చేసుకోవాలని అనుకోదు. కొంత సమయం తర్వాత వరుణ్ అమృతకి దూరం జరిగి, అమ్ము ఇలాగే ఉంటే అక్కడ టెండర్ వేసే టైం కూడా అయిపోతుంది. లే అమ్ము, త్వరగా ఆఫీస్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ అక్కడి నుండి టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి అని వరుణ్ ఒక్కసారిగా అమృతని లేపి కింద నుంచోబెట్టగానే అమృత వరుణ్ వైపు చూసి కింద పడిన తన చీరని తీసుకుంటుంది. వరుణ్ బెడ్ దిగగానే అమృత వెళ్తుంటే వెంటనే అమృతని వెనుక నుండి హక్ చేసుకుంటాడు. అమృత తన చేతిలో ఉన్న చీరని కిందకు వదిలేస్తుంది. వరుణ్ మళ్ళీ తన పెదవులతో అమృత వీపు మొత్తం చిన్నగా ముద్దులు పెడుతుంటే వరుణ్ చేతులు అమృత నడుముని అల్లుకుంటాయి. వరుణ్ సార్, ఇలా మీరు నిమిషానికి దగ్గరవుతుంటే ఇంక ఈరోజు మనం టెండర్ ఆఫీస్కి వెళ్ళినట్టే అని అమృత చిన్నగా అంటుంటే, రాక్షసి, నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది. ఈ టెండర్ గోల అయిపోనివ్వు. అప్పుడు ఒక తాళి తీసుకొచ్చి నీ మెడలో కట్టేసి అప్పుడు నేను జీవితాంతం నా పక్కనే ఉండేటట్టు చేసుకుంటాను అని వరుణ్ వెంటనే అమృత పెదవులపై ముద్దు పెట్టుకుని అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్తాడు. అమృత వెళ్తున్న వరుణ్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది అన్న వరుణ్ మాటలు తన చెవిలో రీసౌండ్గా వినిపిస్తుంటే అమృత ఏడుస్తూ అలాగే చీర కట్టుకుంటుంది. ఇంకా అమృత వరుణ్ ఇద్దరు కూడా ఆఫీస్కి చేరుకుంటారు. మధ్యలో వరుణ్ అమృత కోసం షాపింగ్ మాల్ దగ్గర ఆగి డ్రెస్ తీసుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ అమృత ఇంటికి వెళ్ళడం కుదరదు కాబట్టి. ఇంకా వరుణ్ తన ఛాంబర్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి తను ఫ్రెష్ అయ్యి వచ్చి అమృతని కూడా ఫ్రెష్ అయ్యి రమ్మని తన చేతికి డ్రెస్ ఇవ్వగానే అమృత కూడా రెడీ అయ్యి వస్తుంది. ఇంకిద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి టెండర్ ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. విజయ్ నవ్వుతూ సందీప్ వైపు చూస్తూ, ఇంక ఈ టెండర్ కూడా నీ కంపెనీకే వస్తుంది. ఈ టెండర్ నీ కంపెనీకి రావడం, టెండర్ లీక్ చేసింది ఆ అమృత అని నువ్వు చెప్పడం, వెంటనే వరుణ్ ఆ అమృతని అసహ్యించుకోవడం, ఈరోజు ఈవినింగ్ నేను అమృత కృష్ణాపురం వెళ్ళడం, కొన్ని రోజుల్లో అమృత నా సొంతం అవడం జరగబోతుంది అని విజయ్ నవ్వుతుంటే, మొత్తానికి అనుకున్నది సాధించావు విజయ్. ఇంకా టెండర్ మనకి రాగానే ఆ వరుణ్ ఫేస్ చూడాలి అని విజయ్ సందీప్ ఇద్దరు కూడా నవ్వుకుంటూ టెండర్ ఆఫీస్కి చేరుకుంటారు. మరోపక్క వరుణ్ అమృతని తీసుకుని టెండర్ ఆఫీస్కి వెళ్తాడు. అమృత వరుణ్ లోపలికి వెళ్ళగానే సందీప్ విజయ్ ఇద్దరిని చూసి వరుణ్ వాళ్ళ దగ్గరకు వస్తారు. హలో వరుణ్ సార్ అని విజయ్ అనగానే వరుణ్ వెంటనే పైకి చూస్తాడు. తన ఎదురుగా విజయ్ సందీప్ ఉండటం చూసి వరుణ్ నార్మల్గా లేచి నుంచుంటాడు. కానీ విజయ్ని చూడగానే అమృత గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే వరుణ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. వరుణ్ ఒకసారి అమృత వైపు చూసి, హలో మిస్టర్ విజయ్ అని అంటూ, మీరేంటి ఇక్కడ, మీరు కూడా టెండర్ వేయడానికి వచ్చారా అని అడుగుతాడు. లేదు, సందీప్ నా ఫ్రెండు, తను ఏదో టెండర్ వేస్తానన్నాడు, నేను కూడా చూద్దామని వచ్చాను అని విజయ్ నవ్వుతూ అమృత వైపు చూస్తాడు. అవునా అని అంటూ వరుణ్ వెంటనే తన పక్కనే ఉన్న అమృత షోల్డర్ చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కోగానే విజయ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. అమృత వెంటనే వరుణ్ వైపు చూస్తుంది.
విజయ్ కోపంగా అమృత వైపు చూస్తూ దూరంగా జరగమని కళ్ళతోనే సైగ చేస్తాడు. టెండర్ వేయడానికి టైం అవుతుంది, ఇంకా మీరు వెళ్ళండి అని వరుణ్ సీరియస్ టోన్తో చెప్పగానే విజయ్ ఒక క్షణం అమృత వైపు కోపంగా చూసి అక్కడి నుండి పక్కకు వెళ్ళి కూర్చుంటారు. వరుణ్ అమృతని తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా ఎంతసేపు విజయ్, సీరియస్ అవ్వకు. ఇంకొన్ని క్షణాల తర్వాత ఆ వరుణ్ ఫేస్ చూడాలి అని సందీప్ నవ్వుతూ అంటుంటే విజయ్ పెదవులపై అప్పుడు చిరునవ్వు వస్తుంది. ఇంకా ప్రతి కంపెనీ నుండి ఒక్కొక్కరు వెళ్ళి టెండర్ కొటేషన్ వేస్తూ ఉంటారు. అమృతకి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. తనకి నిజం తెలిసినా కూడా వరుణ్తో ఒక్క మాట కూడా చెప్పకపోవడం, ఇప్పుడు టెండర్ సందీప్కి వెళ్ళగానే తప్పకుండా తనే టెండర్ లీక్ చేసినట్టు విజయ్ సందీప్ చేత చెప్పిస్తాడని అమృతకి తెలుసు. ఇంతకాలం తనని ఎంతో నమ్మిన వరుణ్కి అమృత తనని మోసం చేసింది అని తెలియగానే తను వరుణ్ని అసలు ఫేస్ చేయగలదా? వరుణ్ ఫేస్లో కనిపిస్తున్న అసహ్యాన్ని తను భరించగలదా అని అమృత లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకందరూ కొటేషన్ వేయడం కంప్లీట్ అవుతుంది. ఒక పక్కన కొటేషన్ చెక్ చేస్తూ ఉంటారు. విజయ్ సందీప్ ఇద్దరు నవ్వుకుంటూ వరుణ్ వైపు చూస్తారు. వరుణ్ మాత్రం అసలు వాళ్ళ వైపు కనీసం చూడు. ఇంకా బిగ్ ప్రాజెక్ట్ ఏ కంపెనీకి వచ్చిందో అనౌన్స్మెంట్ చేసే టైం వచ్చేసింది అని అనగానే అమృత గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే ఇంకొన్ని క్షణాల తర్వాత తను వరుణ్కి పూర్తిగా దూరం అయిపోతుందన్న ఊహ కూడా భరించలేకపోతుంది. వరుణ్ నెమ్మదిగా అమృత చేతిని పట్టుకోగానే అమృత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మో, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ టెండర్ మన కంపెనీకే వస్తుంది అని వరుణ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అమృత బాధగా వరుణ్ వైపు చూస్తుంది. ఇంకా మెగా ప్రాజెక్ట్ ఏ కంపెనీకి వచ్చిందని చెప్పి వరుణ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని వాళ్ళు అనౌన్స్ చేయగానే విజయ్ సందీప్ ఇద్దరు షాక్గా ఒక్కసారిగా లేచి నుంచుంటారు. అసలు తను ఏం విన్నదో కూడా అమృతకు ఒక క్షణం అర్థం కాదు. ఒక క్షణం అమృత బొమ్మలాగా ఉండిపోతుంది. వరుణ్ అమృత షోల్డర్ చుట్టూ తన చేతులు వేసి, చెప్పాను కదా ఈ మెగా ప్రాజెక్ట్ అనేది మన కంపెనీకే వస్తుంది అని అమ్ము అని అంటుంటే అమృత షాక్గా వరుణ్ వైపు చూస్తుంది. వెంటనే సందీప్ విజయ్ ఇద్దరు కూడా షాక్గా వరుణ్ వైపు చూస్తారు. వరుణ్ వెంటనే తన కాలుపై కాలు వేసుకుని విజయ్ సందీప్ వైపు చూసి కళ్ళెగరి వేయగానే ఇద్దరికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి విజయ్, నువ్వు చెప్పిందే కదా నేను టెండర్ వేశాను, మరి ప్రాజెక్టు ఆ వరుణ్ కంపెనీకి ఎలా వెళ్ళింది అని సందీప్ కోపంగా అంటుంటే విజయ్ వరుణ్ పక్కనే ఉన్న అమృత వైపు అనుమానంగా చూస్తాడు. అమృత పాప అయితే ఇంకా షాక్లోనే ఉంది. తను ఇంకా అలాగే ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ ఉండటం చూడగానే విజయ్కి అర్థమవుతుంది అమృత చెప్పలేదు అని. ఇంకా వరుణ్ స్టేజ్ పైకి వెళ్ళగానే వాళ్ళు వరుణ్ చేత డాక్యుమెంటేషన్ పార్ట్ క్లోజ్ చేపిస్తారు. తర్వాత ఒక్కొక్కరుగా అందరూ బయటికి వెళ్ళిపోతుంటారు. లాస్ట్లో సందీప్ విజయ్ కోపంగా వరుణ్ వైపు చూసి వెళ్ళిపోతుంటే వరుణ్ చిటిక వేసి ఇద్దరిని పిలవగానే ఇద్దరు వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూస్తారు. వరుణ్ చిన్నగా నవ్వుతూ ఇద్దరికి ఎదురుగా వెళ్ళి నుంచుని కంగ్రాట్స్ చెప్పరా ఏంటి వెళ్ళిపోతున్నారు అని అంటుంటే విజయ్ సందీప్ ఇద్దరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. అమ్ము అని వరుణ్ పిలవగానే అమృత వచ్చి వరుణ్ పక్కన నుంచుంటుంది. అమ్ము, పాపం నీ ఫ్రెండ్ ఫేస్ ఏంటి అలా అయిపోయింది అని వరుణ్ అంటుంటే అమృతకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంతలో ఒక్కసారిగా వరుణ్ ఫేసు కోపంగా మారిపోగా తన ఎదురుగా ఉన్న విజయ్ గొంతుపై తన పిడికి బిగించి ఒక్కసారిగా విజయ్ని గాలిలో పైకెత్తగానే ముగ్గురు కూడా షాక్గా వరుణ్ వైపు చూస్తారు. అమృత భయంగా ఒక అడుగు వెనక్కి వేస్తుంది. వరుణ్ విజయ్ని చంపేసేటట్టు చూస్తూ నా వెనకాలే ఉంటూ నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదని అనుకున్నావా? ఇంతకాలం నువ్వు నా గురించి ఇంట్రోగేషన్ చేసినా నీ క్యాపబిలిటీ ఎంతుందో చూద్దామని నిన్ను వదిలేశాను. లేకపోతే పాటికి నువ్వు ఎక్కడ ఉండేవాడో కూడా నువ్వు ఊహించలేవు. నువ్వు కృష్ణాపురం గోడౌన్ దగ్గరకు వచ్చి నా గురించి ఎంక్వైరీ చేయడం నాకు తెలియదని అనుకున్నావా? నిన్ను కృష్ణాపురంలో మొదటిసారిగా చూసినప్పుడే నీపై అనుమానం వచ్చి అప్పుడే నీ మీద నేను ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు తెలిసింది నువ్వు ఒక పోలీస్వి అని. సరే, నా గురించి ఏం తెలుసుకుంటావో చూద్దామని నేను వదిలేశాను అని వరుణ్ మాట్లాడుతుంటే అమృత అలాగే వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.
విజయ్ అయితే తన గొంతుపై వరుణ్ పట్టు నిమిషానికి పెరుగుతుంటే విజయ్ తన 2 చేతులతో తన గొంతుని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క తన గురించి వరుణ్కి ముందే తెలుసు అని వరుణ్ చెప్తుంటే విజయ్కి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వరుణ్ ఏం చేస్తున్నావు, తనని వదులు అని సందీప్ కంగారుగా అంటుంటే వరుణ్ కోపంగా సందీప్ వైపు చూసేసరికి సందీప్ భయంగా 2 అడుగులు వెనక్కి వేస్తాడు. వరుణ్ చిరాకుగా విజయ్ని ఒక్కసారిగా కిందకి వదలగానే విజయ్ దగ్గుతూ వరుణ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నీ గొంతు ఎందుకు పట్టుకున్నానో తెలుసా? నువ్వు ఇంతకాలం నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినా, నా గురించి తెలుసుకుని ఫైల్ ప్రిపేర్ చేసినా కూడా, చివరికి నువ్వు వీడితో చేతులు కలిపావని తెలిసినా కూడా నేను నిన్ను వదిలేశాను. నాకు లాస్ట్ టెండర్ వేసినప్పుడే అనుమానం వచ్చింది. టెండర్ గురించి నాకు అమృతికి తప్ప ఇంకెవరికి తెలియదు అని. అప్పుడే నాకు తెలిసిన నిజం, నువ్వు ఈ సందీప్తో చేతులు కలిపావు అని. అప్పుడే అనుకున్నాను, నువ్వు అమృత ల్యాప్టాప్ని హ్యాక్ చేసి ఆ సందీప్కి టెండర్ కోడ్ లీక్ చేస్తున్నావని. కానీ అన్నీ భరించాను. కానీ అని వరుణ్ వెంటనే తన పక్కనున్న అమృతని తన దగ్గరికి లాక్కొని, నువ్వు నేను ప్రాణంగా ప్రేమించిన నా అమృత కళ్ళల్లో కన్నీళ్ళకి కారణమయ్యావు. తనని బ్లాక్మెయిల్ చేసి తన మనసుపై దెబ్బ కొట్టావు. నా గురించి ఇన్ఫర్మేషన్ కోర్టులో సబ్మిట్ చేస్తానని చెప్పి తనకి నిన్న నైట్ నుండి మనశ్శాంతి లేకుండా చేశావు. ఈ ప్రపంచంలో నేను ప్రాణంగా ప్రేమించేది ఒక్క అమృతని మాత్రమే. అలాంటి అమృతని నువ్వు బాధ పెడితే నేను ఊరుకుంటానని అనుకున్నావా అని వరుణ్ చాలా సీరియస్గా మాట్లాడుతుంటే అమృత అలాగే వరుణ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతకాలం వరుణ్ తన మనసులో మాట ఒక్కసారి కూడా తనకు చెప్పలేదు. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో తను మాత్రమే వరుణ్కి ఇంపార్టెంట్ అని తెలియగానే అమృతకి మనసంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోతుంది. ఏంటి, ఫైల్ తీసుకుని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తావా? వెళ్ళి చేసుకో. ఈ క్షణం నుండి అమృత నీడని కూడా నిన్ను తాకనివ్వను. ఇంక నువ్వు ఏం చేసుకోవాలని అనుకుంటున్నావో చేసుకో అని వరుణ్ కోపంగా అమృత చేతిని పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే విజయ్ అలాగే వరుణ్ వైపు చూస్తూ ఉంటాడు. వరుణ్ తన చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తుంటే అమృత ఇంకా షాక్లోనే ఉంటుంది. అసలు విజయ్ తనతో మాట్లాడిన మాటలు వరుణ్కి ఎలా తెలిసాయో అమృతకి అర్థం కావడం లేదు. ఇంకా వరుణ్ అమృతని కారులో కూర్చోబెట్టి తన కారులో కూర్చుని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. వరుణ్ సార్, అంటే టెండర్ లీక్ చేసింది విజయ్ అని మీకు ముందే తెలుసా? నిన్న నైటు విజయ్ నాతో మాట్లాడింది కూడా మీకు తెలుసా? విజయ్ ఒక పోలీస్ అని, మీ గురించి ఎంక్వైరీ చేయిస్తున్నాడని మీకు స్టార్టింగ్లోనే తెలుసా? తను మీ గురించి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా మీరు ఏమీ మాట్లాడకుండా ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? అందుకేనా నిన్న నైటు మీరు నా దగ్గరకు వచ్చారు? అంటే మీకు అన్నీ ముందే తెలుసా అని అమృత ఆశ్చర్యంగా అంటుంటే వరుణ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి అమృత వైపు చూసి తన 2 చేతులని చాపగానే అమృత ఒక్కసారిగా వరుణ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అమృత కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎంత భయం వేసిందో తెలుసా వరుణ్ సార్? ఈరోజు ఈవినింగ్తో మీ లైఫ్లో నేను ఉండను, నా లైఫ్లో మీరు ఉండరన్న ఊహ కూడా నేను భరించలేకపోయాను. నిన్న నైట్ నుండి నరకం చూశాను అని అమృత ఏడుస్తూ మాట్లాడుతుంటే వరుణ్ వెంటనే అమృతని తన వడిలో కూర్చోబెట్టుకుంటాడు. అమ్మ ప్లీజ్ ఏడవకు అని వరుణ్ అమృత కళ్ళలో కన్నీళ్లు తుడిచి, నా కన్నీ ముందే తెలుసురా. వరుసగా టెండర్స్ ఆ సందీప్ కంపెనీకి వెళ్తున్నప్పుడే అనుమానం వచ్చింది. అప్పుడు ఎంక్వైరీ చేస్తే విజయ్ ఆ సందీప్తో చేతులు కలిపాడని తెలిసింది. అప్పుడే అర్థమైంది, ఆ విజయ్ నిన్ను తన సొంతం చేసుకోవడానికి నన్ను టార్గెట్ చేశాడు అని. వాడి వల్ల నీకెప్పుడైనా ప్రమాదం ఉంటుందని నేను ముందే గెస్ చేశాను. అందుకే ఈ టెండర్ అయిన తర్వాత అప్పుడు వాడి గురించి ఆలోచించాలని అనుకున్నాను. కానీ ఇంతలో వాడు నిన్ను నైట్ ఇబ్బంది పెట్టడం నేను అస్సలు భరించలేకపోయాను. నీ మైండ్ డైవర్ట్ చేయడానికే నిన్ను మన ఇంటికి తీసుకుని వెళ్ళాను. నిన్ను డైవర్ట్ చేయడం కోసమే నిన్న నైట్ నీతో క్లోజ్గా ఉంది కూడా నువ్వు బాధల నుండి బయటికి రావడం కోసమే. నిజంగా నన్ను ఇంత ప్యూర్గా లవ్ చేసే అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదురా. వాడు నా గురించి అన్ని నిజాలు చెప్పినా
కళ్ళెదురుగా సాక్ష్యాలు కనిపిస్తున్నా నువ్వింకా నాపై నమ్మకం పెట్టుకోవడం, నా గురించి వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం ప్రతిదీ నేను విన్నాను. ఆ క్షణం నేను గట్టిగా హక్ చేసుకోవాలని అనిపించింది. కానీ ఆ విజయ్కి, సందీప్కి బుద్ధి చెప్పాలని మార్నింగ్ వరకు వెయిట్ చేశాను అని వరుణ్ అంటుంటే, విజయ్ నేను మాట్లాడుకుంది మీకు ఎలా తెలిసింది వరుణ్ సార్ అని అమృత ఆశ్చర్యంగా అడుగుతుంది. వరుణ్ చిన్నగా నవ్వుతూ అమృత మెడలో ఉన్న లాకెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ట్రాకర్ చూపించగానే అమృత షాక్ వరుణ్ వైపు చూస్తుంది. ఆ విజయ్పై అనుమానం వచ్చినప్పుడే, ఆ విజయ్ వల్ల నీకెప్పుడైనా ప్రమాదం ఉండొచ్చని నేను ముందే గెస్ చేశానురా. అందుకే 10 days బ్యాక్ ఈ లాకెట్ నీ మెడలో వేశాను. నువ్వు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ముందే తెలుస్తుంది. నిన్న నైట్ నువ్వు విజయ్తో గట్టిగా మాట్లాడినప్పుడు అప్పుడే అర్థమైంది వాడి వల్ల నువ్వు ప్రమాదంలో పడ్డావని. వెంటనే నేను ఆఫీస్ నుండి స్టార్ట్ అయ్యాను. అప్పుడే ఆ విజయ్ నీతో మాట్లాడే మాటలు అన్నీ విన్నాను. కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఒక క్షణం భయంగా అనిపించింది. నువ్వు స్పృహ కోల్పోయినప్పుడు ఒక క్షణం నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. కానీ నువ్వు వాడికి బుద్ధొచ్చేటట్టు మాట్లాడినప్పుడు నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ నేను వచ్చేసరికి నువ్వు వాడి దగ్గర నుంచి వచ్చేయడం, రోడ్డుపైన ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండడం చూడగానే ఆ విజయ్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఇక్కడ నాకు ముందు ఇంపార్టెంట్ నువ్వు. నిన్ను ఎలాగైనా డైవర్ట్ చేయాలి. అందుకే నేను వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయానని వరుణ్ చెప్తుంటే అమృత వెంటనే వరుణ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. నేనెప్పుడు మీకు దూరం కాను కదా వరుణ్ సార్ అని అమృత ఏడుస్తూ మాట్లాడుతుంటే, ఎప్పటికీ కానివ్వనమ్ము అని వరుణ్ అమృత తలపై చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. విజయ్, సందీప్ ఇద్దరు కూడా తమ కార్ దగ్గరకు వస్తారు. విజయ్ కోపంగా కార్లో ఉన్న ఫైల్ తీసి సందీప్ వైపు చూస్తూ, నువ్వు వెళ్ళి వెంటనే ఫైల్ని పోలీసులకి సబ్మిట్ చెయ్యి, నేను ఆ వరుణ్ సంగతి చూస్తాను అని కార్లో నుండి తన గన్ను తీసుకుని తన పాకెట్లో పెట్టుకోగానే, విజయ్ ఏం చేస్తున్నావు అని సందీప్ భయంగా అంటాడు. చెప్పిన పని చెయ్యి. ఈరోజు నా చేతిలో ఆ వరుణ్ ప్రాణాలు కోల్పోవస్తుంది. ఎవరైనా అడిగితే తన గురించి నిజాలు తెలిసాయని, నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి నేను సేఫ్గా వాడిని షూట్ చేశానని చెప్తాను. ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి విజయ్ కోపంగా కారులో కూర్చుంటాడు. సందీప్కి ఏం చేయాలో అర్థం కాక ఇంక తన కారులో పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అవుతాడు. అమృత వరుణ్కి దూరం జరిగి, వరుణ్ సార్, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. అసలు మీరు 5 మంది చనిపోవడానికి ఎలా కారణమయ్యారు? ఎందుకు మైనింగ్ చేస్తున్నారు నేను తెలుసుకోవచ్చా? అసలు మీ ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడూ అడగలేదు. మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు వరుణ్ సార్ అని అమృత నెమ్మదిగా అంటుంటే, వరుణ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. తర్వాత అమృతని తన సీట్లో కూర్చోబెట్టి వెంటనే వరుణ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే అమృత భయంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ కారు స్టార్ట్ చేయగానే విజయ్ కూడా వెంటనే వరుణ్ కారుని ఫాలో అవుతూ, ఈరోజు ఈ విజయ్ చేతి నుండి నిన్ను ఎవరు కాపాడలేరు వరుణ్ అని విజయ్ కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరి వరుణ్ గతమేంటి? అసలు వరుణ్ ఫ్యామిలీ ఎక్కడున్నారు? నెక్స్ట్ పార్ట్లో వరుణ్ ఫ్యామిలీ గురించి, ఎందుకు వరుణ్ ఇదంతా చేస్తున్నాడో క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ వరుణ్ అమృత మ్యారేజ్ స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.